ఇక భారతీ సిమెంట్స్ కి సంబంధించినటువంటి ఇష్యూ, భారతీ సిమెంట్స్ కార్యకలాపాలని రోజు అడ్డుకుంటున్నారు రకరకాల కారణాలతో అనేది అనేక దాంతో హైకోర్టును ఆశ్రయించింది భారతీ సిమెంట్ సంస్థ. దీనిపై హైకోర్టు కూడా క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చింది. ఏకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పన్నుల రూపంలో 7,300 కోట్లు చెల్లిస్తున్నటువంటి కంపెనీ అది. అటువంటి కంపెనీ దైనందిన కార్యక్రమాలకు విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో పోలీసుల రక్షణ కల్పించాలంటూ డైరెక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎలా చూడాలి? రెహమాన్ గారు, పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుంది? ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్, ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఇది అని చాలా సందర్భాల్లో చెప్పారు. ఈరోజు ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా వ్యవహరిస్తున్నారా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ. భారతీ సిమెంట్ వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్. అలాంటి భారతీ సిమెంట్ కడప జిల్లాలో నిర్వహించడం ద్వారా అక్కడనే ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉండడం వల్ల కడప జిల్లాలో జమలమడుగు ఆ ప్రాంతంలో వేలాది మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తుంది, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. మీరు అన్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి 100 కోట్ల రూపాయలు పన్నులు ప్రతి సంవత్సరం కడతా ఉంది. ప్రభుత్వానికి 100 కోట్లు కడతా ఉంది, వేలాది మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తుంది, పరోక్షంగా అంతకుమించి ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది. ఒక రకంగా కడప జిల్లాలో అదొక ప్రధానమైనటువంటి పారిశ్రామిక సంస్థ. అట్లాంటి సంస్థ అక్కడ మరింత ఎదగాలి. ఎదిగినప్పుడే ఖచ్చితంగా అనుబంధ సంస్థలు కానీ కేంద్రానికి రాష్ట్రానికి పన్నుల వాటా కానీ మరింత మందికి ఉపాధి కల్పించేదానికి అవకాశం లభిస్తుంది. ఇక్కడ రెండు, ఒకటి దైనందిన రోజువారీ కార్యక్రమాల్ని అడ్డుకోవడం లేదా ఆటంకాలు సృష్టించడం దేనికి సంకేతం? రెండు, అక్కడ ఉద్యోగులకు సంబంధించిన 1-2 ఘటనలు జరిగినాయని వాళ్ళని రెచ్చగొట్టడం. సమస్య ఏంటంటే ఏదైనా ఒక సంస్థలో ఉద్యోగస్తులు మేనేజ్మెంట్ మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ క్రమంలో మేనేజ్మెంట్ ఉద్యోగస్తులు తీసుకుంటారు. దీంట్లో బయట వాళ్ళ పైన పెత్తనం అవసరం లేదు. యూనియన్లు ఉంటాయి, అక్కడ ఉంటాయి. ఒకవేళ సమస్య పరిష్కారంతో పెద్ద సమస్య వచ్చేస్తే బయట ప్రపంచం కూడా జోక్యం చేసుకోవచ్చు. అవేమి లేదు కదా. వేలాది మందికి ఉపాధి కల్పించే ఒక సంస్థలో ఒకరో ఇద్దరితో వచ్చిన సమస్యను కూడా బేస్ చేసుకో, అది కూడా ఎవరికి వచ్చి ఉంటుంది? అక్కడ చిన్న చిన్న ఆఫీసర్లకు వాళ్ళకి వచ్చి ఉంటుంది. దానికి యాజమాన్యానికి పెద్ద సంబంధం ఉండదు. అయినప్పుడు చేస్తున్నారంటే 2 కారణాలు. ఒకటి, ఫైనాన్షియల్ గా కొంత వాళ్ళని డిస్టర్బ్ చేయడం అనేది ఒక కారణం ఉంటుంది. 2, వివాదాలకు నెట్టడం సంస్థని. ఒక ఎంతైనా వైఎస్ కుటుంబానికి సంబంధించింది కదా, కాబట్టి ఏదో జరిగిపోతా ఉందని వివాదం సృష్టిస్తే వాళ్ళు మొండిగా నిలబడుతున్నారు కాబట్టి సరిపోయింది. నిలబడకపోతే సాధారణ పరిశ్రమాధిపతులు అయితే మనకి ఎందుకు ఈ రాష్ట్రంలో ఉండడం అనే అభిప్రాయానికి వస్తే ఏంటి పరిస్థితి? వాళ్ళు ధైర్యంగా ఉండగలుగుతున్నారు, నడపగలుగుతున్నారు, లీగల్ ఫైట్కి వెళ్తున్నారు. ఇప్పుడు చూడండి, భారతీ సిమెంట్ పైన ఇన్నొచ్చినా ప్రభుత్వం అధికారికంగా స్పందించదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ అధికారికంగా స్పందించదు. మేనేజ్మెంట్ వర్సెస్ కోర్టు లేదా గతంలో ఒక పరిశ్రమ, పేర్లు అనవసరం లేదు కానీ, ఆ పరిశ్రమకి ప్రభుత్వానికి ఒక సమస్య వచ్చినప్పుడు డైరెక్ట్ గా రాజకీయ పార్టీలు ఎంటర్ అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదో ప్రభుత్వానికి రాజకీయ కోణాన్ని ఆపాదించేసినాయి. కానీ ఇక్కడ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ భారతి గారు కానీ ఆ సదరు కంపెనీ కానీ వార్తలు వస్తున్నాయి తప్ప ఇష్యూ బేస్డ్ గా ఇది మా పైన కక్ష, మా కుటుంబం పైన కక్ష ఎక్కడ మాట్లాడలేదు. నిజానికి అది వాళ్ళ ఉద్దేశంతో చేస్తున్నా కూడా దీన్ని టెక్నికల్ ఎదుర్కొంటాం, దీని ఒక ప్రజా సమస్యగా మార్చేయడం వాళ్ళ ఉద్దేశం అదే. జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి సమస్య లేదా రైతుల సమస్య ఇవి మాట్లాడకుండా భారతీ సిమెంట్ సమస్య లేదా ఇంకా వాళ్ళ పరిశ్రమ సమస్య చెప్పుకుంటా ఉంటే దాంతో నడుపుకుందాం అనుకున్నారేమో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సొంత వ్యాపార సంస్థలతో గొడవలు వస్తున్నాయనే మాట చెప్పడం కోసం. కానీ వాళ్ళు అట్లా చేయట్లేదు. డెమోక్రటిక్ గా ఏం చేయాలో చేస్తున్నారు. ఎదుర్కోవడం వాళ్ళ పెద్ద సమస్య కాకపోవచ్చు. ఆ రకంగా వాళ్ళు మొండిగా ధైర్యంగా నిలబడుతున్నారు కాబట్టి ఆ సంస్థ నిలబడగలుగుతా ఉంది. అలా కాకపోతే సంస్థ డిస్టర్బ్ అయితే, ఏ మేరకు డిస్టర్బ్ అయితే ఆ మేరకు యాజమాన్యానికి ఏం పెద్ద ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ కాదు ఇంకో చోట చేసుకుంటారు వ్యాపారం. కానీ నష్టపోయేది ఎవరు? ఆ జిల్లా నష్టపోతుంది, ఆ ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు నష్టపోతారు, పరోక్షంగా వేలాది మంది నష్టపోతారు, అనుబంధ సమస్యలు నష్టపోతాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే పన్నుల వాట తగ్గుతుంది. ఇండస్ట్రియల్ డిస్టర్బెన్స్ వచ్చేసిందంటే వాళ్ళు రాజకీయంగా చూడరు. ఒక సమస్య గిట్ట జరిగింది, రేపు ఇంకో సమస్య జరగదేంది, మనకు జరగదని భావన వచ్చేస్తే ఎవడొస్తాయి పరిశ్రమలు? మళ్ళీ మీరు ఊరికే డబ్బులకి 99 పైసలకి ఎన్ని ఎకరాలని ఇస్తాం, ఇట్లాంటి వేలం పాటు పడితే వస్తాయి పరిశ్రమలు. ఫ్రెండ్లీ రిలేషన్స్ అంటే రాకూడదు ఇట్లాంటి సమస్యలు. ఇక్కడ ప్రభుత్వం ఆలోచించాల్సింది ఇట్లా వాటి వల్ల అన్నెసరీ కాంప్లైంట్ వస్తాయి. మీరు ఆ సమస్యని ఏది ఇబ్బంది పెడతారనేది కాదు, రాబోయే సమస్యలకు వేరే సిగ్నల్స్ వెళ్తాయి. రాజకీయ కోణంలో కూడా ఇలా ఆలోచిస్తారనే మెసేజ్ వెళ్తే అది రాష్ట్రానికి నష్టం. ఆ విషయాన్ని ప్రభుత్వం ఆలోచించి ఈ విషయంలో స్పష్టంగా ఉంటే కోర్టు జోక్యం చేసుకున్నది కాబట్టి ఖచ్చితంగా అన్ని సర్దుమన్నుతాయని ఆశిద్దాం. రైట్. ఇక
దేవరపల్లి వైఎస్ జగన్ పర్యటన ఎలా జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ పర్యటనలో ఏం జరిగిందో కూడా అందరికీ తెలిసిందే. ఈ పర్యటన ఆధారంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్లమెంటరీ పార్టీ నాయకులు కేంద్ర హోంశాఖకు గతంలో ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ భద్రతలో లోపాలు ఉన్నాయని, ప్రాణహాని ఉందని. ఇవాళ ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే కేంద్ర హోంశాఖ దీనిపై చాలా సీరియస్ అయిందని, రాష్ట్ర కూటమి ప్రభుత్వంలోని ఒక కీలక నేతకు ఫోన్ ద్వారా కాస్త గట్టిగా మందలించారని, ముఖ్యంగా వైఎస్ జగన్ భద్రత విషయంలో వైఎస్ జగన్ జోలికి వెళ్తే సహించేది లేదని, వైఎస్ జగన్ భద్రత విషయంలో మరోసారి రిపీట్ అయితే ఊరుకునేది లేదని ఇటు పోలీస్ శాఖకు అటు కీలకమైన నేతకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎలా చూడాలి? ఆ కీలక నేతకు ఇచ్చారో లేదో మనకు సమాచారం అధికారికంగా లేకపోవచ్చు. ఖచ్చితంగా నోటీస్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ శాఖకి ఇస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రోటోకాల్ ఉన్నటువంటి ఫార్మర్ చీఫ్ మినిస్టర్, ఒక ప్రజానాయకుడు, పార్లమెంట్ సభ్యులు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్స్ ప్రజాప్రతినిధులు కాబట్టి వాళ్ళు ఇచ్చే కంప్లైంట్స్ కానీ వాళ్ళు ఇచ్చే ఫిర్యాదులకు కానీ అకౌంటబిలిటీ ఉంటుంది. ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, హోంశాఖను నోటీసులు అయితే ఇస్తారు. దానికి సమాధానం చెప్పుకోక తప్పదు. సమాధానం సింపుల్ గా ఏం చెప్తారు? మేము జగన్మోహన్ రెడ్డి గారి దేవరపల్లి పర్యటనకు 1000 మందితో భద్రత కల్పించాం అంటారు. 1000 మంది భద్రత ఆడ కల్పించారో మనకు తెలుసు. జనం రాకుండా ఉండడం కోసం కల్పించారు ఎక్కువ మందిని. భద్రత కల్పించమంటే జనాన్ని రానికుండా చేసేదాన్ని కల్పించారు తప్ప ఆయన ఉండాల్సిన ప్లేస్ లో పోలీసులు లేరు. క్లియర్ గా కల్పిస్తారు. ఇట్లాంటి సమాధానాలని ఇవ్వచ్చు కానీ హైకోర్టులో కేసు ఉంది ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పిటిషన్ చేశారు, అది కూడా నడుస్తుంది. దాంట్లో ఏం చెప్తున్నారు? మేము తగిన భద్రత కల్పిస్తున్నాం అని ఒక పక్క మాట్లాడతారు, ఇంకో పక్క ఇట్లాంటి సన్నివేశం జరుగుతుంది. అక్కడ ఖచ్చితంగా నేను అనుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే నేరుగా జోక్యం చేసుకుని భద్రత కల్పించే వరకు పరిస్థితులు తీసుకొస్తారు. అది ఏమి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. కాబట్టి ఆయన ఒక ప్రజానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆయనకి థ్రెట్ ఉన్నమాట నిజం. థ్రెట్ అంటే ఎవరు థ్రెట్ అని కాదు. ఒక ప్రజానాయకులుగా ఉన్నప్పుడు రాజకీయంగా తీవ్రంగా విభేదించే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఏ మూల నుంచి ఏ థ్రెట్ వస్తుందో చెప్పలేం. థ్రెట్ అంటే పలానా వాళ్ళు ఏదో చేసేస్తారని ఐడెంటిఫికేషన్ కాకపోవచ్చు. ఒక ఫెరోషియస్ లీడరు, ఆయన స్ట్రాంగ్ గా సపోర్ట్ చేసేవారు ఉన్నారు, స్ట్రాంగ్ గా వ్యతిరేకించేవారు ఉన్నారు. ఎవడు ఎలా ఉంటాడో తెలియదు. కాబట్టి అలర్ట్ గా ఉండమంటున్నాం. అందుకే కదా ఆయనకి భద్రత అంత ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అలిపిరి బాంబు బ్లాస్ట్ అయింది, Z+ కేటగిరీ వచ్చింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్ ఉన్నారా అని అనలేం కదా, అనకూడదు కూడా. థ్రెట్ ఏ మూల నుంచి ఎట్ట వస్తుందో చెప్పలేము. కాబట్టి ఎవరికైనా సరే థ్రెట్ ఉందన్నప్పుడు ఖచ్చితంగా వారికి ఇవ్వాల్సిన భద్రత ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజకీయ కోణంలో సరిగ్గా ఇవ్వకపోతే దాని ప్రభావం ఏమవుతుంది? ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకుంటుంది. కేంద్రం డైరెక్ట్ గా భద్రత ఇస్తుంది, మీకే అవగౌరవం. ఖచ్చితంగా పలానా నాయకుడికో కీలక నాయకుడు ఫోన్ చేసేది నాకు తెలియదు కానీ హోంశాఖ అయితే నోటీస్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. హైకోర్టులో కేసు ఉంది. హోంశాఖ జోక్యం జరిగితే ఖచ్చితంగా జగన్ గారి భద్రత విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితి రాకుండా రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని సరిదిద్దితే మంచిది.